మేడం మీరెందుకు అలా షాక్ అవుతున్నారు? వాళ్ళందరూ మీ వాళ్ళు కాదా? ధనలక్ష్మి, మేడం మొహంలో కన్ఫ్యూజన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నావు? చుట్టూ ఉన్నది మా వాళ్లే. మీ వాళ్ళ? ఏంటి మీనన్, నిన్నొక్కడిని నా నుంచి కాపాడుకోవడానికి ఇంతమందిని తెచ్చుకున్నావా? ఏంటి మరి నేనంటే అంత భయపడుతున్నావా? నువ్వు ఈ మధ్య మా ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం రీచ్ అవ్వట్లేదు మీనన్. సర్లే, ఒక్కసారి ఆల్మోస్ట్ నా చేతుల్లో చావబోయావు కదా, ఏ మాత్రం భయం ఉంటుందిలే. వీళ్ళేంటి ఎదురుగా ఉన్నట్టు పట్టుకోకుండా ఆడుతూ ముచ్చట్లేస్తున్నారు? ఓసే ధనలక్ష్మి, జైల్లో ఉండుంటే కనీసం ఫుడ్ బెడ్ ఫ్రీగా ఉండేవి. ఇక్కడికొచ్చి సాడిస్టోడ్ చేతిలో సచ్చేలా ఉన్నావే. అయినా నా ప్లాన్ ని నువ్వు ఇంకా త్వరగా కనిపెడతావనుకున్నాను. ఇంత లేట్ చేసావేంటి మీనన్? చా, టోటలీ డిసప్పాయింటెడ్. మేడం, క్రిమినల్ ఎదురుగా ఉంటే అరెస్ట్ చేయకుండా ముచ్చట్లాడుకుంటారేంటి? మీరేంటి చూసుకోండి, బయటున్న వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అసలే చిన్నప్పుడు పిడకలు కొట్టిన చేతులు నావి, ఒక్కొక్కడికి వీప్ విమానం మొత్తం మోగిపోద్ది. ఏంటి నువ్వు మోగించేది? కొడితే కళ్ళు తెరవడానికి 10 రోజులు పడుతుంది. ఏంటి అరెస్ట్ చేస్తారా? ఏది చేయమను, చేయమను. చూస్తారేంటి మేడం? చెయ్యండి, అడుగుతున్నాడుగా అరెస్ట్ చేయండి. చేయలేను డ్రాగన్. మీనన్ ప్రపంచం ముందు లైఫ్ లో చనిపోయాడు. ఇప్పుడు విని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా మీనన్ లాంటి వాడే అంటారు, కానీ మీనన్ అనరు. ఓహో, అందుకే మీనన్నంతటా మీననే బయటికి రావాలని ఇదంతా ప్లాన్ చేసింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నాకా అండి, మీ దారికి అడ్డు రాకూడదని అర్థమైంది. ఇక నుంచి నాకు డైలాగులు లేవని అర్థమైంది. ఏంటి చెడి, ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నీ ప్లాన్ ప్రకారం నేను నా సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి మీనన్లా అందరి ముందుకు వస్తాననుకున్నావు, కానీ ఇలా నీ ప్లాన్తో నిన్నే దెబ్బ కొడతాననుకోలేదు కదా. నా అంతటా నేను మీడియా ముందుకి మీనన్లా వస్తే తప్ప జనాలు నమ్మరు. ఇప్పుడిక నువ్వేం చేసినా నేను బయటికి రాను. ఇంతటితో ఈ మీనన్ ఆఫీషియల్ గా నీ మీద గెలిచేశాడు జేడి. నేనిప్పుడు బయటికి వెళ్ళి ధనలక్ష్మి నా పెండ్లామని తీసుకుని వెళ్తా. నువ్వు చూస్తూ ఉండాలంతే. అడ్డొస్తే చచ్చా, అంతా తెలిసి నువ్వు అడ్డు రావని నాకు తెలుసు. బాయ్, బ్యాగ్ తీసుకో. ఆ పద పెండ్లామకి వెళ్దాం. ఎక్కడికి? ఆగు మేడం, ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఆడేదేదో మాట్లాడుతుంటే అలా చూస్తారేంటి? ఆపండి. ఆపలేను డ్రాగన్. ఆపలేరా? వీడు మీననని ప్రూవ్ చేయకుండా వీని నేనేం చేయలేను. నువ్విప్పుడు వాడితో పోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మిషన్ అని పిలిపించి మర్డర్ ప్లాన్ చేశారా సార్? మీరు పర్మిషన్ ఇస్తే వెనక డోర్ నుంచి పారిపోతాను. మంచి ఆప్షన్ ప్లీజ్. అలా వెళ్తే ఎన్ని రోజుల కష్టం అంతా వృధా అయిపోతుంది డ్రాగన్. వాడితో పోతే నేను కీర్తి చేసలు అయిపోతాను మేడం. అది పర్లేదా మీకు? వస్తున్నావా? నా గన్లో ఉన్న బుల్లెట్ ని పంపించాలా? అన్నిసార్లు ధనలక్ష్మి పిలవకు, చిరాకు నాకు. అయితే రా పెట్టమ్మా, రావే రా. మేడం మేడం ఎత్తుకెళ్ళిపోతున్నాడు బాబోయ్. పదకిడి లోపల మేడం గారితో మొత్తం మాట్లాడేసాను. వాళ్ళు కూడా ఇది నా ఇంటిదేనో ఒప్పుకున్నారు. నాన్ను నా పెంటమ్మని తీసుకుని వెళ్ళిపోతున్నాను. నీ క్రియేటివిటీ సల్లగుండా. పెంటమ్మని పేరు తప్ప ఇంకేం దొరకలేదురా నీకు, దరిద్రుడు. రాయి పెంటమ్మా. జరగండి జరగండి అయ్యా. వదలరా, రా. వదులు, వదిలేటంటే. ఎక్కవే. అమ్మా, అసలు ఏం జరుగుతుంది మేడం ఇక్కడ? ఆవిడ పెంటమ్మనా? మీరా మీనానా? చెప్పండి మేడం. చెప్పండి మేడం, జరిగిన దానికి మీరేం చెప్పదలుచుకున్నారు?
చెప్పండి మేడం. చెప్పండి మేడం, మేము చెప్పండి. అడిగేదానికి సమాధానం సమాధానం చెప్పండి. నా ఆస్తి కోసం వస్తావా? నన్నే కొడతావా? కిడ్నీకి తెలియకుండా ఇంకేదో చేస్తానన్నా? కాలేయం అయ్యయ్యో ఊరుకోండి సార్, నేనేదో తమాషకు చేశానంతే, కామెడీ కోసం. చూడండి నా ఫేస్ కూడా కామెడీగా ఉంటది. నవ్వరాట్లేదా సార్? ఆఫ్టర్ ఆల్ నేను ఒక చిన్న దొంగని సార్. నాతో మీకేం పని ఉంటుంది చెప్పండి? మీరు వెళ్ళే దారిలో కారు చిన్నగా స్లో చేస్తే మీకు తెలియకుండా కారు దిగి పారిపోతాను. ఇంత కష్టపడి నిన్ను తీసుకెళ్తుంది వదిలేయడానికి కాదు, చిత్రహింసలు పెట్టి నిన్ను చంపేయమని ప్రాధేయపడే వరకు టార్చర్ చేయడానికి. రేయ్, పోనీ. రేయ్, ఏంట్రా నువ్వు నన్ను టార్చర్ చేసేది? నేనే చచ్చిపోతా. ఇందులో సైనడ్ ఉంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేస్తా. బాయ్ 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 బాయ్. అయ్యో బాయ్ బాయ్, సైరన్ మింగేస్తుంది బాయ్, చచ్చిపోతుంది బాయ్, ధనలక్ష్మి చచ్చిపోతుంది బాయ్, బాయ్ బాయ్. బాయ్, ధనలక్ష్మి చచ్చిపోయింది బాయ్, ఇప్పుడు ఏం చేద్దాం? మీడియా ముందు నా భార్య అని తీసుకొచ్చా. బాడీ దొరికితే నాకు ప్రమాదం రా. బుర్ర తక్కువ ఎదవల్లారా, చచ్చానో లేదో చెక్ చేసుకోకుండా ఎలా భయపడుతున్నారు? ఈ మట్టి బుర్ర వేసుకొని ఇన్ని రోజులు డాన్లా ఎలా ఉన్నావరా యా ప్రసదవా? ఇప్పుడు నన్ను రోడ్డు పక్కన పడేయకుండా ఎలా ఉంటారో నేను చూస్తా. మరి ఇప్పుడు ఏం చేద్దాం బాయ్? ఏముంది, బాడీని తీసుకెళ్ళి కాల్చేద్దాం. పూడ్చేద్దాం బాయ్, లేదా కాలికి రాయి కట్టేసి చెరువులో వేసేద్దాం. నోరు పోయండ్రా. ఏంట్రా నీళ్ళలేసేస్తారా? కాల్చేస్తావా? బుర్రా బూత. అమ్మో అమ్మో అమ్మో, మీరు అసలు మనుషులేనారా? సాటి మనిషి చచ్చిపోయిందని బాధ లేకుండా దాన్ని నానబెట్టాలా, ఫ్రై చేయాలని ఆలోచిస్తారా? పురుగులు పట్టిపోతారా ఎదవల్లారా? నువ్వు చావలేదని నాకు తెలుసు. నీ నాటకాలు నా దగ్గర కాదు. డెన్కి వెళ్లే వరకు నోరు మూసుకొని కూర్చోకపోతే నిన్ను చంపేస్తా. రేయ్, పోనీ. హలో మిస్టర్ పుల్లయ్య అండ్ ఫ్యామిలీ, కాస్త కిందకి దిగండి. ఏంది మేడమో, ఆఖరి బస్కు లేట్ అవుతుంది, మేము పోవాలా? అడు జరగండి. వెళ్దూలే పుల్లయ్య, కానీ నువ్వు తీసుకెళ్తుంది నీ భార్యని కాదు, మీనన్ వైఫ్ ని. అబ్బా, ఇది దొబ్బినట్టే. ఏంది మేడం, లోపల మాట్లాడింది మర్చిపోయినారా? గుర్తుంది, ప్రపంచం ముందు నువ్వు జస్ట్ పుల్లయ్యవి మాత్రమే మీనన్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేసినా మీనన్వే అని ప్రూవ్ అయిపోతుంది. నాకు కావాల్సింది కూడా అదే. సో బేసిక్ గా నువ్వు నేను చేసేది చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేవు, రియాక్ట్ కూడా అవ్వలేవు. జేడీ రేడియస్లోకి వచ్చి అంతా నీ కంట్రోల్లోనే ఉందని ఎలా అనుకుంటావు మీనన్? సో నువ్వు పుల్లయ్యగా నువ్విక్కడి నుంచి నేనెప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే వెళ్తావు. ఏంటి నమ్మడం లేదా? సరే, నీకర్థమయ్యేలా చేసి చూపిస్తాను, చూడు.